పాము పేరు వింటేనే వణికిపోతారు చాలా మంది. ఇక ఎదురు పడితేనో భయంతో హడలెత్తిపోతారు. ఎక్కడ కాటేస్తుందో, ప్రాణాలు పోతాయేమో అనే భయంతో కొట్టి చంపేస్తుంటారు. పొలానికి వెళ్ళినప్పుడు ఇలాంటి సంఘటనలు ఎన్నో చూశాడు ఆ యువకుడు. ప్రకృతిలో భాగమైన వాటికి జీవించే హక్కు ఉంటుంది కదా అని చలించిపోయాడు. ప్రజల్లో భయాన్ని తొలగించేందుకు స్నేక్ సేవియర్ సొసైటీ స్థాపించాడు. ఎంతటి విషసర్పం అయినా ఇట్టే పట్టేస్తూ పాముల సంరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న ఏలూరు యువకుడి కథనమే ఇది. ఒక్కొక్కరికి ఒక్కో వ్యాపకం ఉంటుంది. అందుకోసం ఏం చేయడానికైనా వెనకాడరు కొందరు. ఈ యువకుడు అంతే. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పాముల మనుగడ కోసం పోరాడుతున్నాడు. ఆర్థికంగా ఎలాంటి భరోసా లేకపోయినా 13 ఏళ్లుగా ఇదే వృత్తిలో కొనసాగుతున్నాడు. స్నేక్ సేవియర్ సొసైటీ ద్వారా వేలాది పాములను సురక్షితంగా అడవుల్లో విడిచిపెట్టాడు. పామును పట్టేందుకు ప్రయత్నిస్తున్న ఈ యువకుడి పేరు చదలవాడ క్రాంతి. స్వస్థలం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం. తమ ప్రాంతంలో తరచూ రైతులు పాము కాటుకు గురవటం, ఆ భయంతో స్థానికులు అకారణంగా వాటిని కొట్టి చంపటం చూసి చలించిపోయాడు. దీనికి పరిష్కారం కనుగొనాలని ఆలోచించాడు. డిగ్రీ తర్వాత పై చదువులకు స్వస్తి చెప్పేసి కేరళ వెళ్లి పాములు పట్టడంలో ప్రత్యేక శిక్షణ పొందాడు. శిక్షణ తర్వాత విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో దాదాపు 7 ఏళ్లు పనిచేశాడు క్రాంతి. జనావాసాల్లోకి వచ్చిన ఎలాంటి విషపూరిత సర్పాన్ని అయినా చాకచక్యంగా పట్టేయగలడనే పేరు తెచ్చుకున్నాడు. పాముల సంరక్షణ, వాటి వల్ల మనుషులకు ఎలాంటి హాని జరగకుండా చూడాలనే లక్ష్యంతో 2016లో స్నేక్ సేవియర్ సొసైటీని స్థాపించాడు. చాలా చోట్ల రైతులు పంట పొలాల్లోకి వ్యవసాయం పనుల మీద వెళ్తుంటారు. ఇలా అక్కడ పనిచేసే క్రమంలో ప్రాణాలు కోల్పోతున్నారు. వీళ్ళకి ఏదైనా చేయాలి, వీళ్ళకి అవగాహన కల్పించాలి, అదేవిధంగా పాములను కూడా సంరక్షించాలనే కాన్సెప్ట్తో 2016 డిసెంబర్ 31న నేను ఆ రోజు స్నేక్ సేవియర్ సొసైటీ అనే సంస్థని ఫామ్ చేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఈస్ట్, వెస్ట్ ప్లస్ కృష్ణా డిస్టిక్ కూడా నేను వర్క్ చేస్తున్నాను. ఈ పాము కాట్ల మీద సుమారుగా రాష్ట్రం మొత్తం తిరిగి నేను 50,000 మందికి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశాను. సొసైటీ హెల్ప్ లైన్ నంబరుకు ఏ సమయంలో ఫోన్ చేసినా స్పందిస్తూ ఇప్పటి వరకు 19,000కు పైగా పాములను రక్షించాడు క్రాంతి. తెలుగు రాష్ట్రాల్లో 50,000కు పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాడు. లాభాపేక్ష లేకుండా ఉచితంగా సేవలందిస్తూ జీవ వైవిధ్యాన్ని కాపాడడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు ఈ స్నేక్ క్యాచర్. 2009లో పాములు ఏ విధంగా పట్టాలి, ఏ విధంగా వాటిని సంరక్షించి అడవి ప్రాంతాలు విడిచిపెట్టాలి అనే దాని మీద నేను కేరళలో శిక్షణ పొందాను. ఆ శిక్షణ పూర్తి చేసుకుని విశాఖపట్నం వెళ్ళడం జరిగింది. ఇలా విశాఖపట్నం సరౌండింగ్ జిల్లా, శ్రీకాకుళం, విజయనగరం ఈ 3 డిస్టిక్ మొత్తం వర్క్ చేశాను. అక్కడ మనకి ఒక గుడ్ విల్ అనేది ఏర్పడింది. ఇప్పటి వరకు నేను ఈ 13 సంవత్సరాల్లో 19,000 పాములు పట్టుకొని సురక్షితంగా అడవి ప్రాంతంలో విడిచిపెట్టడం జరుగుతుంది. ప్రొఫెషనల్ స్నేక్ క్యాచర్స్ రాష్ట్రంలో ఫస్ట్ నెంబర్ 1 ప్లేస్లో నేను ఉన్నాను. ఇంకా నాలాగా ఇంట్రెస్ట్గా నేర్చుకునే వాళ్ళు కొంతమంది చాలామంది ఉన్నారు. నేను నేర్పించిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. స్నేక్ సేవియర్ సొసైటీకి ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. 8099855153 అనే నెంబర్కి ఎక్కడ ఎవరింట్లోకి పాము వచ్చినా మా స్నేక్ సేవియర్ సొసైటీకి సంప్రదిస్తున్నారు. నేను వెళ్ళి పామును సురక్షితంగా పట్టుకోవడం, అక్కడున్న ఆ సభ్యులకి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం, వాళ్ళకి పాము గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇది విషపూరితమైనది లేదా విషరహితమైనది అని వాళ్ళకి తెలియజేసి
మరి ఇంకెప్పుడు కూడా వీటిని కొట్టకుండా మా సంస్థ తెలియజేయండి అని చెప్పి వాళ్ళకి చెప్పి నేను ఆ పామును సురక్షితంగా తీసుకొచ్చి అడవి ప్రాంతాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది. ఎవరి నుంచి డబ్బు ఆశించకుండా 13 ఏళ్లుగా ప్రాణాలకు తెగించి స్నేక్ క్యాచర్గా పనిచేస్తున్నాడు క్రాంతి. కుటుంబ పోషణకు ఇబ్బందులు ఎదురవుతున్నా స్నేక్ సేవియర్ సొసైటీ ద్వారా సేవలు అందిస్తూనే ఉన్నాడు. ప్రభుత్వం సొసైటీకి తగినన్ని నిధులిచ్చి సహకరిస్తే ఎవరూ పాముకాటుకు బలైపోకుండా కాపాడేందుకు ప్రయత్నిస్తానని అంటున్నాడు. మా సంస్థకి ఆర్థికంగా ఎటువంటి సపోర్టు లేదు. ఫైనాన్షియల్గా మాకు కూడా బ్యాక్గ్రౌండ్ కూడా ఏమీ లేదు. ఎవరింట్లో ఉన్న పాము పట్టినప్పుడు వాళ్ళు తోచిన సాయం చేస్తారు ఎంతో కొంత. వాళ్ళ అభిమానం కొద్దే నేను ఇప్పుడు అడగను. వాటితోనే నేను మా ఫ్యామిలీని ముందుకు తీసుకువెళ్తున్నాను. ఇంకా మా సభ్యులు ఉన్నారు, 15 మంది సభ్యులు ఉన్నారు. ఆ సభ్యుల్ని కూడా ఇప్పుడు ఒక మనిషిని మామూలుగా మన దగ్గర పనిచేయాలంటే వాళ్ళు మన దగ్గర ఎంతో కొంత ఆశిస్తారు. వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వాలన్నా ముందు నా దగ్గరికి రావాలి కదా, నాకు కూడా రావాలి కదా అమౌంట్. అది నాకు కూడా ఏమీ రావట్లేదు, వాళ్ళకి కూడా ఏమీ ఇవ్వలేకపోతున్నాను. ఎన్ని ప్రభుత్వాలు మారినా రిక్వెస్ట్లు పెడుతూనే ఉన్నాను. ఎంతో ఆఫీసర్ని కలుస్తున్నాను. ఏదైనా ఉపాధి కల్పించండి ప్రభుత్వం ద్వారా, లేదా మా స్నేక్ సేవర్ సొసైటీకి ఏదైనా ఫండింగ్ రూపంలో కానీ సపోర్ట్ ఇస్తే మేము మరిన్ని సేవలు చేస్తాము. మరిన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పాము కాటు రహిత రాష్ట్రంగా మార్చాలనే సంకల్పంతోనే మేము మా సంస్థ ముందుకు వెళ్తుంది. ప్రజల ప్రాణాలకు నష్టం వాటిల్లకుండా పాములు పట్టడంలో క్రాంతి నిష్ణాతుడని అంటున్నారు అటవీశాఖ అధికారులు. ఏ సమయంలో అయినా అవసరం ఉన్న వారి చెంత వాలిపోతూ సేవలందిస్తున్నాడని కొనియాడుతున్నారు. పాముల ప్రాణాల్ని కాపాడుతూనే ప్రజలు పాముకాటుకు బలైపోకుండా చూడాలనేదే తమ సొసైటీ ముఖ్య ఉద్దేశమని చెబుతున్నాడు క్రాంతి. ప్రభుత్వం ఆర్థిక ఆసరా ఇచ్చి సహకరిస్తే రాష్ట్రాన్ని పాముకాటు రహితంగా చేయాలనేదే ఇతడి అభిమతం.